ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని వేధించే సమస్య మూర్ఛ వ్యాధి, ఫిట్స్. ఈ సమస్యతో బాధపడుతూ చాలా మంది జీవితాంతం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని, ఆయుర్వేద చికిత్సా పద్ధతుల్ని, అలాగే ఆయుర్వేద ఔషధాన్ని, చికిత్సా వ్యూహాన్ని, అన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఫిట్స్ని జనసామాన్యంలో మూర్ఛగా పిలుస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదం మాత్రం ఫిట్స్ని పోలినటువంటి లక్షణాన్ని అపస్మారం కింద వర్ణించింది. అలాగే తిరిగి తప్పి పడిపోవటాన్నేమో మూర్ఛ కింద చెప్పింది. మామూలుగా ఫిట్స్ సంఘటన జరిగినప్పుడు ఏం జరుగుతుంది మనం గమనిస్తే, పూర్వానుభూత విషయాలు ఏవి బాధితుడికి గుర్తుండవు. అంటే ఫిట్స్లో ఏం జరిగింది అనేది చెప్పలేరు. కాబట్టి ఇలాగా విషయాలు ఏవి గుర్తుకు రాకుండా ఉండటం అనేది ఎపిలెప్టిక్ ఫిట్స్లో ప్రధాన లక్షణం. కాబట్టి ఈ వ్యాధిని ఆయుర్వేదంలో అపస్మారం అన్నారు. అప అంటే నాశనం, స్మరణం అంటే జ్ఞాపకం. అంటే జ్ఞాపకానికి నాశనం జరుగుతుంది. అపస్మారంలో జ్ఞాపక శక్తి, అలాగే బుద్ధి, మనస్సు ఇవి విభ్రమానికి గురవుతాయి. కాబట్టి అప్పుడు భయానక చేష్టలతో కూడి చీకటిలోకి మునిగిపోతున్నట్టు బాధితులు ఉంటారు. ఇలాగ ఆయుర్వేదం వర్ణిస్తుంది. అయితే ఈ ఫిట్స్ అనేవి ఎందుకు వస్తాయి, అలాగే ఎలా వస్తాయి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. మెదడులో మిలియన్ల కొద్దీ నాడీ కణాలనే ఉంటాయి. ఇవన్నీ కూడా విద్యుదావేశాన్ని కలిగి ఉంటాయి. పరస్పరం సమతుల్యాన్ని కాపాడుకుంటూ ఉంటాయి. అంటే తోటి కణాల నుంచి సంకేతాలను స్వీకరిస్తాయి, తిరిగి పక్క కణాలకి ప్రసారం చేస్తాయి. ఈ కణాలు ఈ రకంగా సెకండ్కి దాదాపుగా 80 సంకేతాల చొప్పున నిరంతరం కూడా ఇవి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి, ప్రసారం అవుతూ ఉంటాయి ఈ కణాల ద్వారా. నాడీ కణాల కొసల్లో విడుదలయ్యేటటువంటి ఒక రకమైన జీవరసాయన పదార్థంతో ఈ విద్యుత్ సంకేతాలు కలిగినటువంటి తరంగాలు కరెంటు తీగల లోపల ఉండేటువంటి విద్యుత్ స్పీకర్లలో శబ్దాన్ని సృష్టించినట్లుగా ఈ శారీరక కదలికలకి, అలాగే చేష్టలకి కారణమవుతాయి. ఈ ప్రసార వ్యవస్థలో నిర్దిష్టమైన లయ ఉంటుంది, చక్కటి అమరిక ఉంటుంది, పరస్పర సమన్వయం అనేవి ఉంటాయి. నిరాటంకంగా సాగే ఈ వ్యవస్థలో ఎక్కడైనా అపస్ఫృతి ఏర్పడిందనుకోండి, మెదడులో ఏదో ఒక నాడీ కణం ఎదిరిపోయిందనుకోండి, అప్పుడు ఒక రకమైన విద్యుత్ తుఫాన్ అనేది చెలరేగుతుంది. సెకండ్కి 80 చొప్పున వెళ్లాల్సినటువంటి సంకేతాలు ఒక్కసారిగా 500కి పెరిగిపోతాయి. ఈ అనిశ్చితి ఫలితమే ఎపిలెప్టిక్ ఫిట్స్. అయితే ఇవి ఎవరిలో వస్తాయి, అంటే బాధితులు ఎవరు, ఇది కూడా తెలుసుకోవడం ముఖ్యం. నిజానికి ఫిట్స్ వ్యాధి ఎవరిలోనైనా రావచ్చు. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళని పరిశీలిస్తే 70% మందిలో ఏ విధమైన కారణము కనిపించదు. మిగతా వాళ్ళల్లో కొన్ని కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు మెదడు సమస్యలున్నా, కిడ్నీ సమస్యలున్నా, కాలేయపు సమస్యలున్నా, ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సిఫిలిస్ కానీ, క్షయ, ఈ 2 వ్యాధుల్లో కూడా ఫిట్స్ వచ్చేటువంటి వీలుంటుంది. ఇక అనువంశికత, ఇది కూడా ఫిట్స్కి ఒక ప్రధాన కారణం. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఫిట్స్ ఉంటే మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక రక్తంలో ఒకవేళ కాల్షియము, సోడియము, గ్లూకోజు, ఆక్సిజను ఇవి తగ్గే సందర్భాలు ఏర్పడ్డాయనుకోండి, అంటే కాల్షియం తగ్గినా, సోడియం తగ్గినా, గ్లూకోజ్ తగ్గినా, ఆక్సిజన్ తగ్గినా, ఇలాంటి సందర్భాల్లో కూడా ఫిట్స్ రావచ్చు. ఇక బర్త్ టైం ఉంటుంది, జనన సమయం. ఈ టైంలో ఒకవేళ దెబ్బలు తగిలాయి అనుకోండి తలకి, లేకపోతే మెదడుకి ఏదన్నా గాయమైందనుకోండి, లేకపోతే తల లోపల ఏదైనా రక్తస్రావం అయిందనుకోండి, లేకపోతే మెదడులో ఏమన్నా ట్యూమర్లు తయారయ్యాయనుకోండి, అప్పుడు ఫిట్స్ రావచ్చు. అలాగే కొన్ని రకాల మందులకు కూడా ఈ ఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మందుల సైడ్ ఎఫెక్ట్స్గా ఫిట్స్ వస్తుంది. ముఖ్యంగా డిప్రెషన్కి ఒకవేళ మందులు వాడుతుంటే ఆ డిప్రెషన్కి వాడే మందుల వల్ల ఫిట్స్ రావచ్చు. అలాగే మెట్రోనిడజాల్ అని అమీబియాసిస్లో ఇస్తూ ఉంటారు, దీనివల్ల కూడా కొంతమందిలో ఫిట్స్ రావచ్చు. అలాగే లోకల్ ఎనస్టిక్ మందులు వాడుతూ ఉంటారు, వీటి వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. ఇక ఫిట్స్కి మరొక ముఖ్యమైన కారణం, చాలామందికి అవగాహన లేని కారణం ఆల్కహాల్తో కూడా ఫిట్స్ వస్తాయి, ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో. సరే,
అసలు ఈ ఫిట్స్ దేనితో ఎగ్జైట్ అవుతాయి, అంటే దేనితో ట్రిగర్ అవుతాయి, ఫిట్స్ని ప్రేరేపించే కారణాలు ఏమిటి, వీటిని కూడా తెలుసుకోవటం ముఖ్యం. ఫిట్స్ వచ్చే తత్వం ఉండేటువంటి వాళ్ళల్లో కొన్ని రకాల అంశాలు ఉత్తేజకాలుగా పనిచేస్తాయి, ఎపిలెప్సీకి పురిగొల్పుతాయి. ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యం. అప్పుడు ఫిట్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఆల్కహాల్ వీటిలో ముఖ్యమైనది. అంటే మీరు ఒకవేళ మితిమీరి తాగినా హఠాత్తుగా మానేసిన ఫిట్స్ వచ్చేస్తాయి. అలాగే బాగా పొద్దుపోయే వరకు ఆల్కహాల్ని తీసుకొని పడుకున్నారనుకోండి, తెల్లారుజామున ఫిట్స్ రావచ్చు. ఇక మహిళల్లో హార్మోన్ల తేడాలతో కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హార్మోన్స్ని సమస్థితిలో ఉంచుకోవాలి. కాబట్టి మహిళల్లో గమనిస్తే గర్భధారణ సమయంలో కానీ, బయట సమయాలలో కానీ, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ అంటే గర్భనిరోధక మాత్రలు వాడుతున్నప్పుడు కానీ ఫిట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతలకి ఫిట్స్కి సంబంధం ఉంది. అంటే టీవీ తెరని బాగా దగ్గర నుంచి చూశారనుకోండి ఫిట్స్ రావచ్చు. లేదా మధ్యాహ్నం పూట మిలమిలా మెరిసేటటువంటి నీళ్ళని చూశారనుకోండి ఫిట్స్ రావచ్చు. అలాగే కొన్ని వృత్తులు వెల్డింగ్ సమయాలలో బాగా ఈ స్పార్క్స్ చూస్తుంటారు. ఈ కాంతిని చూసినా కానీ కొంతమందిలో ఫిట్స్ మొదలవుతాయి. అలాగే జ్వరంలో కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ అంశాన్ని మనం బాగా గమనించవచ్చు. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ కూడా వస్తే నిజానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ వయసు దాటిన వాళ్ళ తర్వాత, అంటే 5 years క్రాస్ అయిన తర్వాత ఒకవేళ జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే అప్పుడు ఆ జ్వరంతో పాటు వచ్చిందిలే అని అసలు చేయకూడదు. వేరే ఇతర కారణాల కోసం అన్వేషించాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం, ఫిట్స్ని ఎలా వర్గీకరిస్తాం, ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యం. రకాన్ని బట్టి లక్షణాలనే ఉంటూ ఉంటాయి. ఫిట్స్ వ్యాధిని వివరణ సౌలభ్యం కోసం, అలాగే చికిత్సా సౌలభ్యం కోసం రకరకాలుగా విభజించవచ్చు. ప్రధాన విభజన ఈ ఫిట్ వచ్చినప్పుడు స్పృహలో ఉన్నారా లేదా అనే దాన్ని అనుసరించి జరుగుతుంది. మెయిన్ డివిజన్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తాము అంటే, ఫిట్స్ వచ్చినప్పుడు ఆ బాధితుడు ఒకవేళ తెలివిలో ఉన్నాడా, తెలివిలో ఉండడా అనే దాన్ని బట్టి ఉంటుంది. మెదడులో కొంత భాగం అనైచ్ఛిక విద్యుత్ ప్రకంపనలు జనించడంతో పాక్షికమైనటువంటి ఎపిలెప్సీ అనేది కలుగుతూ ఉంటుంది. దీంట్లో కాళ్ళు కానీ, చేతులు కానీ, ముఖం కానీ, మెండం కానీ, ముండం ఇలా వీటిల్లో ఎక్కడో కొంతమేర సంకోచ వ్యాకోచాలలో బిగదీసుకోవడం అనేది ఉంటుంది. అంటే మామూలుగా పాక్షికంగా వస్తుంది, ఇది ఎక్కడో కొంతమేర అలా బిగుసుకుంటుంది. అయితే తిరిగి తప్పటం అనేది ఉండదు. మెదడులో కుడి భాగం ప్రకంపనలకు లోనైందనుకోండి, అప్పుడు శరీరంలో ఎడం భాగం ఫలితాన్ని వ్యక్తపరుస్తుంది. ఇలాగా ఆపోజిట్లో జరుగుతూ ఉంటుంది. తిమ్మిలు పట్టినట్టు ఉంటూ ఉంటుంది, అలాగే షాక్ కొట్టినట్టు ఉంటుంది, అలాగే ఈ కనుగుడ్లు అభిముఖంగా తిరుగుతాయి, వింత వాసనలు వస్తూ ఉంటాయి, ఈ భ్రాంతులన్నీ కలుగుతాయి. ఇవన్నీ కూడా ఈ రకమైన ఎపిలెప్సీ చిహ్నాలు. ఇక రెండో రకం ఫిట్స్, ఇవేమిటి, సార్వత్రికమైనవి. అంటే మొత్తం శరీరం అంతా రేడియేట్ అయ్యాయి. మెదడులో నాడీ కణజాలం అంతా కూడా విద్యుత్ ప్రకంపనల ప్రభావానికి లోనవుతుంది. లోనవటం వల్ల ఇవి వస్తూ ఉంటాయి. ఫిట్స్ వచ్చినప్పుడు స్పృహ తప్పటం అనేది ఈ తరహా మూర్తుల ప్రధాన లక్షణం. ఈ రకంలో ఫిట్ వచ్చే ముందు అసౌకర్యంగా అనిపిస్తుంది, అసహనంగా ఉంటుంది. కాళ్ళు చేతుల్లో ఎక్కడైనా ఒక చోట నుంచి జర్కులు అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే చేతుల్ని ముడుచుకొని శరీరానికి దగ్గరగా తెచ్చుకుంటారు, కాళ్ళను చాపుతారు. శ్వాసకోశ ఖండాలు సంకోచిస్తాయి కాబట్టి ఊపిరితిత్తుల లోపల ఉండే గాలి ఒక్కసారిగా బయటకు వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ ఒక పొలి కేకని సృష్టిస్తుంది. అందుకే ఫిట్ వచ్చి పడబోయే ముందు గట్టిగా కొంతమంది అరుస్తారు. అలాగే రక్త సరఫరాకి అంతరాయం కలుగుతుంది కాబట్టి శరీరం అంతా కూడా నీలంగా తయారవుతుంది, చివరికి తెలియదవుతుంది. ఈ స్థితి తర్వాత తల, కాళ్ళు, చేతులు వీటిలో విపరీతమైన జర్కులు కనిపిస్తాయి. అలాగే దవడలు బిగుసుకుపోతాయి. ఒకవేళ నాలుక ఈ దవడల మధ్య, దంతాల మధ్య ఇరుక్కుందనుకోండి, తెగిపోతుంది. నోటి నుంచి రక్తస్రావం కూడా కనిపిస్తుంది. ఇక మూత్ర విసర్జన మీద నియంత్రణ తప్పుతుంది. మూత్రం దాని అంతటా అదే ఈ బట్టల్లో పడిపోతుంది. ఈ స్థితి 1 నుంచి 5 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఇక సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతారు, అంటే కాళ్ళు చేతులు వాలిపోతాయి. ఇక అక్కడి నుంచి ఆ తర్వాత మేలుకుంటారు. మేలుకున్న తర్వాత తలంతా దిమ్ముగా, నొప్పిగా అనిపిస్తుంది. మనసంతా అయోమయంగా ఉంటుంది. ఒళ్ళంతా నొప్పులుగా, పచ్చి పుండ్లాగా అనిపిస్తుంది.
ఇది సార్వత్రిక ఫిట్స్. మళ్ళీ ఈ సార్వత్రిక ఫిట్లోనే అత్యల్ప స్థాయి లక్షణాలు ప్రదర్శించే ఒక రకం ఉంది. దీన్ని శాస్త్రీయ పరిభాషలో పెటిట్ మాల్ ఎపిలెప్సీ అంటారు. మనం చెప్పుకుంది గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ గురించి. ఇక్కడ దీంట్లో మరొక రకం పెటిట్ మాల్ ఎపిలెప్సీ. చిన్నపిల్లల్లో ఈ రకం ఎపిలెప్టిక్ ఫిట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పెటిట్ మాల్ ఎపిలెప్సీతో బాధపడే వాళ్ళలో ఫిట్ వచ్చినప్పుడు హఠాత్తుగా యాక్టివిటీస్ అంటే చేష్టలన్నీ ఆగిపోతాయి. శూన్యంలోకి చూస్తారు, అలా గాల్లోకి చూస్తుంటారు, పిలిచినా పలకరు. ఇదంతా కొన్ని సెకండ్లు మాత్రమే, మళ్ళీ మామూలు అయిపోతారు. రోజు మొత్తం మీద ఇలాంటి సంఘటనలు కొన్ని వందల సార్లు జరుగుతాయి. ఒక్కొక్కసారి నడుస్తూ వెళ్ళేవాళ్ళు స్పృహ తప్పుతారు. ఇలాగ స్పృహ తప్పుతారు కాబట్టి హఠాత్తుగా నేల మీద పడిపోతారు. మళ్ళీ తెలివి వస్తుంది కాబట్టి మళ్ళీ వెంటనే లేచి నిలబడతారు. చూసే వాళ్ళకి ఇదంతా ఒక విచిత్రంగా అనిపిస్తుంది. సరే, ఈ ఫిట్స్ ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అటాక్ వచ్చినప్పుడు, అలాగే అటాక్ మధ్యలో వాడాల్సిన ఔషధాలు ఉన్నాయి. వీటి తెలుసుకుందాం. ఉల్లిపాయ రసాన్ని 5 నుంచి 10 చుక్కల ప్రమాణంలో 2 ముక్కు రంధ్రాలలో నస్యం కింద విడవాలి. ఇది అటాక్ వచ్చినప్పుడు చేయాల్సిన చికిత్స. అలాగే వావిలి వేరు రసాన్ని 5 నుంచి 10 బిందువుల మోతాదుగా నాసిక రంధ్రాల్లో డ్రాప్స్ కింద ప్రయోగించాలి. అలాగే మరొక చికిత్స, వసకొమ్ము, మిరియం గింజల తాలూకు ధూపాన్ని వ్యాధిగ్రస్తుడు పీల్చుకునేలా చేయాలి. అంటే వీటిని పొడి చేసి నిప్పుల మీద వేస్తే పొగొస్తుంది. దానికి హుక్క కూడా వాడచ్చు. ఇక మిరియం గింజలు, మునగ్గింజలు ఈ రెండింటిని మెత్తగా పొడిగా చేయాలి. ముక్కు పొడుము మాదిరిగా ఆ ముక్కు దగ్గర పెట్టాలి. దీంతో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక అతి మధురం వేరు, వసకొమ్మ, అలాగే గ్రంథి తగరం దుంప, దిరిసిన చెట్టు పట్ట, వెల్లుల్లి వీటిని సమాన భాగాలు తీసుకోవాలి. మెత్తటి ముద్దగా దంచాలి. కంటికి అంజనం కింద అంటే కాటుకలాగా ప్రయోగించాలి. అలాగే వీటి రసాన్ని పిండి ముక్కులో ముక్కుల మందుగా వేయాలి. దీంతో కూడా ఈ ఫిట్స్ నుంచి తెలిలోకి వచ్చేస్తారు. ఇక మరొక ఔషధం, ఆవ నూనెకి 4 రెట్లు మేక మూత్రం కలపాలి. ద్రవాంశం ఇంకిపోయేంత వరకు చిన్న మంట మీద మరిగించాలి, నిల్వ చేసుకోవాలి. ఈ నూనెతో వ్యాధిగ్రస్తుడి శరీరాన్ని మర్దన చేయాలి. దీంతో కూడా ఈ ఫిట్ అటాక్ నుంచి బయటపడతారు. ఇక మూర్ఛల మధ్య సమయంలో వాడాల్సిన కొన్ని ఔషధాలు ఉంటాయి. మొదటి ఔషధం బ్రాహ్మి. ఈ మొక్కని పంచాంగ సహితంగా తీసుకోవాలి. దంచి తాజాగా రసం తీసి 1 నుంచి 2 పెద్ద చెంచాల ప్రమాణంలో చెంచాడు తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిది మరొక ఔషధం, శతావరి వేరు చూర్ణాన్ని 2 చిన్న చెంచాల ప్రమాణంలో 1/2 గ్లాసు పాల కలపాలి. 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిది మరొక ఔషధం, వసకొమ్ము చూర్ణాన్ని 1 గ్రాము మోతాదుగా చెంచాడు తేనెని అనుపానంగా చేసి 2 పూట్ల వాడుతూ ఉండాలి. ఇలాంటిదే మరొక ఔషధం, వెల్లుల్లి ముద్దని 1 గ్రాము ప్రమాణంలో తీసుకోవాలి. దీనిని 1 చెంచాడు నువ్వుల నూనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. మరొక ఔషధం, అతి మధురం వేరు చూర్ణాన్ని మోతాదుకి 1/2 చెంచాడు కానీ లేదా చెంచాడు చొప్పున కానీ పెద్ద చెంచాడు బూడిద గుమ్మడికాయ రసాన్ని కలిపి 2 పూట్ల 3 రోజుల పాటు తీసుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. ఇలాంటిది మరొక ఔషధం, ఇంగువ, పుల్ల ప్రబ్బలి పండు, ఆమ్లవేతసం అంటారు, శొంఠి, సవచ్చల లవణం, దానిమ్మ గింజలు వీటిని సమాన భాగాలు తీసుకొని పొడి చేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోతాదుకి 1/2 చెంచాడు కానీ లేదా చెంచాడు చొప్పున కానీ 1 కప్పు బార్లీ కషాయానికి కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక ఔషధం, సవచ్చల లవణం, కరక్కాయ, త్రికటి చూర్ణం వీటిని సమంగా తీసుకోవాలి. ఆవు నెయ్యికి కలపాలి. నీళ్లు పోసి నీరంతా ఆవిరేంత వరకు చిన్న మంట మీద మరిగించాలి. ఈ సిద్ధకృతాన్ని పూటకి 2 నుంచి 4 చెంచాల చొప్పున 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఎపిలెప్సీ కంట్రోల్లోకి వస్తుంది. ఇక తీవ్రమైన సందర్భాల్లో దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు సారస్వత చూర్ణం.
అలాగే మరొక చక్కని ఔషధం దశమూలక్వాథం. అలాగే మరొక మంచి ఔషధం బ్రాహ్మీ వటి. అలాగే మరొక చక్కని ప్రభావవంతమైన ఔషధం పంచగవ్య ఘృతం. ఇక మరొక మంచి ప్రభావవంతమైన ఔషధం బ్రాహ్మీ ఘృతం. అలాగే ఇంకా అశ్వగంధారిష్టం, దశమూలారిష్టం, సారస్వతారిష్టం, వచా బ్రాహ్మీ యోగం, జటా మాంసాదిక్వాదం, ఇలాంటి శక్తివంతమైన ఔషధాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ అందరికీ ఒకేలాగా పనిచేయవు. ఎందుకంటే మనం జన్యుపరంగా విభిన్నంగా ఉంటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. అలాగే మీ శారీరక ప్రకృతి, మానసిక ప్రకృతి, ఈ రెండింటిని విశ్లేషించాలి. వ్యాధి బలాబలాలను కూడా చూడాలి. అలాగే మీ శారీరక బలాబలాలను పరిగణించాలి. వీటన్నిటినీ క్రోడీకరిస్తూ ఇతర వ్యాధుల ప్రభావాన్ని కూడా పరిగణిస్తూ మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని తగిన అనుపానాలతో, పథ్యాపథ్యాలతో, సహపానాలతో నిర్ణీత కాలం పాటు మోతాదుని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఎపిలెప్సీ, ఈ ఫిట్స్ వ్యాధి, ఈ మూర్ఛ వ్యాధి దీనిపైన అంతిమ విజయం సాధించదు. ఇది మూర్ఛ వ్యాధి, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.